గౌరవ సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో 1974లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారితో శంకుస్థాపన చేసి 1980లో మొదటగా స్టేజ్ 1 కింద 210x2 యూనిట్లు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కాలక్రమంలో స్టేజ్ 2, 3, 4, 5 అన్నీ అయ్యి ఈ రోజున 2560 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు అక్కడ తయారవుతా ఉంది అధ్యక్ష. దానికి సగటున ప్రతిరోజు 35,000 టన్నులు బొగ్గు వినియోగిస్తా ఉన్నారు అధ్యక్ష. దీంట్లో దురదృష్టవశాత్తు మనందరికీ తెలిసిందే, ఒక కారు మనం ఆ మ్యానుఫ్యాక్చరర్ ఏం చెప్తాడు, ఒక 10,000 కిలోమీటర్లు తిరిగితే మీరు సర్వీసింగ్ చేసుకోండి, లేదా 15,000 కిలోమీటర్లు తిరిగితే సర్వీసింగ్ చేసుకోమని చెప్తాడు. కానీ 1,00,000 కిలోమీటర్లు తిరిగినా ఇంజిన్ ఆయిల్ మార్చకుండా సర్వీసింగ్ చేయకుండా ఉంటే ఆ వాహనం ఏ రకమైన పొల్యూషన్ విడుదల చేస్తుందో మనందరికి తెలిసిన విషయమే. అట్లాగే VTPS గతంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు తీసుకొని ఏషియాలోని అత్యుత్తమ పనితీరు కనబరిచిన VTPS 45 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజున ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దురదృష్టవశాత్తు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్కి నిధులు కేటాయించక ఈ ఇబ్రహీంపట్నం కొండపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం రావాల్సిన దానికంటే స్వల్పంగా ఎక్కువ వస్తుందని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. మేము రోజు అక్కడే ఉంటాం, ప్రతిరోజు నేను అక్కడే తిరుగుతాను. కొన్ని 100 రెట్లు ఎక్కువ పొల్యూషన్ వస్తూ ఉంది అక్కడ. ఎందుకంటే కాలం చెల్లిపోయినాయి. ఇప్పుడు 45 సంవత్సరాలు అయింది మొదటి 3 దేశాలకు సంబంధించిన 1260 మెగావాట్లు స్థాపించాయి. కేంద్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం పొడిగించగా 2025వ సంవత్సరం చివర దాని కాల వ్యవధి ముగిసిపోయింది ఆ 6 యూనిట్లకి. కానీ ఇటీవల కాలం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలకి పొడిగింపించింది. ఇది యూనిట్లు మూసేస్తాం కదా అని చెప్పి మెయింటెనెన్స్ పూర్తిగా మానేశారు. అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 119 కోట్ల రూపాయలతో మెయింటెనెన్స్ కోసం లోపల సైలోలు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, వీటికి నిధులు కేటాయించడం సంతోషకరం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇంతటి విపరీతమైన పొల్యూషను ఎందుకంటే ఈ 119 కోట్లలో అది నిదానంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు దాదాపుగా 50 కోట్ల రూపాయల పనే జరిగింది. ఇంకా 70 కోట్ల రూపాయల దగ్గర పని జరిగితే తప్పితే ఆ పొల్యూషన్ అనేది కొంతవరకు అదుపులోకి రాదు. రోజు 35,000 టన్నుల బొగ్గు కాల్చిన తర్వాత వచ్చే యాష్ డిస్పోజ్ చేసేటప్పుడు కొన్ని 100,000 లారీలు యాష్ రోజు రకరకాల ఇటుక పరిశ్రమలకు కావచ్చు, హైవేలకు కావచ్చు, అక్కడ యాష్ పాండ్ నుంచి బయటకు వెళ్ళిపోతా ఉంది అధ్యక్ష. ఈ వెళ్ళే క్రమంలో ఆ లారీల నుంచి కారిన యాష్ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే పడిన యాషు అధ్యక్ష దయచేసి బెల్లి కొట్టకండి. ఈరోజు నాకు జ్వరం వచ్చి ఆరోగ్యం బాగోపోయినా మా ప్రాంతం నెత్తి మీద కుంపట్లాగా ఉంది కాబట్టి ఈ సమస్య వచ్చింది కాబట్టి అసెంబ్లీలో నేను దీనికోసం వచ్చాను అధ్యక్ష. దయచేసి టైం ఇవ్వండి. ఇది ఒక్క ఇబ్రహీంపట్నం కొండపల్లికే కాదు, ఏరియల్ డిస్టెన్స్లో ఈ అమరావతికి కూడా అదే దూరం ఉంది, 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా VTPS యాజమాన్యం అక్కడ స్థానికులకి ఉపాధి కల్పిస్తుంది అనుకొని ఆనాటి పెద్దలు చెనుమోలు వెంకట్రావు గారు, మల్లెల పద్మనాభరావు గారు తదితర పెద్దలందరూ రైతాంగాన్ని ఒప్పించి ఈ భూములు ఇప్పిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయంటే ఏవి రాకపోగా చివరకు మిగిలింది ఏంటంటే బూడిద కాలుష్యం. దీనివల్ల స్థానికులకి చర్మరోగాలు, క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలు మా ప్రాంతంలో అత్యధికంగా ఇవన్నీ ప్రబలినాయి. 7 ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి. దానికి ఆనుకొని ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మూలపాడు, జూపూడి, కిలేశ్వరం, తుమ్మలపాలెం, అలాగే ఏలప్రోలు, మన గుంటుపల్లి అనే గ్రామాల అధ్యక్ష. ఒకనాడు మొదలెట్టినప్పుడు 15-20 వేల జనాభా ఉంటే ఈ రోజు 150,000 మంది జనాభా ఈ VTPS ఆనుకొని చుట్టూ ఉన్నారు. వీళ్ళు రకరకాల కమిట్మెంట్లు ఇచ్చారు. 5వ స్టేజ్ పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు సంవత్సరానికి 3 కోట్ల చొప్పున మేము నిధులు సమకూరుస్తాం, స్థానికంగా అభివృద్ధి కోసం CSR నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటికి 9 కోట్లు ఇచ్చారు. కొంతమంది పేదలు ఆక్రమించుకున్న భూముల కింద 5 కోట్లు ఖర్చు రాసేసి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. అంతేకాకుండా స్టేజ్ 5 నిర్మాణం జరిగేటప్పుడు నిర్మాణ వ్యయంలోనే
21 కోట్ల రూపాయలు స్థానికంగా మేము ఖర్చు పెడతాం, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తామని ఇప్పటికి చిల్లిగా డబ్బులు ఇవ్వాల. అంతేకాకుండా స్టేజ్ 5 నిర్మాణంలో పెట్టిన ఇంకొక ప్రధానమైన కండిషన్ ఏంటంటే ప్లాంట్ మొత్తం నడిచినంత కాలం స్టేజ్ 5 ప్లాంట్ మొదలైంది పోయిన సంవత్సరం. ఆ 21 కోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగం. అట్లాగే ప్రతి సంవత్సరం 4,20,00,000 రూపాయలు అక్కడ స్థానికంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అయ్యే ఇవ్వట్లేదు అధ్యక్ష. ఏఈ ఇవ్వకపోగా 45 సంవత్సరాల నుంచి ఆ ప్లాంట్లో వస్తున్న బూడిదలను బయటికి పంపించడం కోసం స్థానికుల్ని వీళ్లే VTPS యాజమాన్యం ప్రోత్సహించి లారీలు కొని వాళ్ళ ద్వారా యాష్ బయటికి పంపిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా జెన్కో వాళ్ళు టెండర్లు పిలిచి 1 టన్నుకి 3 రూపాయలు, 1, 2, 3 కేవలం టన్నుకు 3 రూపాయలు, లారీకి 8 టన్నులు వెళ్తే 8, 3, 24 రూపాయలు చొప్పున వీళ్ళు యాజమాన్యం తీసుకుంటా కాంట్రాక్టర్ మటుకు దాన్ని 2,000 రూపాయలకు అమ్మేటట్టుగా ఇప్పుడు అక్కడ బయట లారీలకి చేస్తా ఉన్నాడు. ఒక పక్క మనం ఇచ్చిన హామీలు నెరవేరలేదు, చుట్టుపక్కల ఆసుపత్రులు పెడతాం, ఈ పొల్యూషన్ ప్రభావిత ప్రాంతాలకి మేము ట్రీట్మెంట్ చేస్తాం, వాళ్ళకి నిత్యం వైద్య సేవలు ఇస్తా ఉన్నారు, అది చేయలేదు. అభివృద్ధికి నిధులు ఇస్తా ఉన్నారు, అది చేయలేదు. ఏమీ చేయకుండా VTPS నుంచి అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు పేదలు ఆక్రమించుకున్న భూములకి సంబంధించి 5.5 కోట్ల రూపాయలు కూడా జమ వేసుకొని కేవలం 9 కోట్ల రూపాయలు ఇచ్చి ఇటీవలే పోరగా ఒక 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా 30 కోట్ల రూపాయలు అక్కడ స్థానిక ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అవి ఇవ్వకపోగా కొత్తగా ఇది తీసుకొచ్చి అమ్మే కార్యక్రమం పెట్టారు. అసలే బూడిద కాలుష్యం మీద ప్రజల్లో ఆందోళన ఉంటే వాళ్ళ ఆందోళనలు ఇదిగో ఇట్లా 120 కోట్లు ఇచ్చారు, పొల్యూషన్ తగ్గుతుంది అని మేము వాళ్ళకి సమర్థించి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ లోపల ఈ మొత్తం చిన్న సన్నకారు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబానికి మద్దతు ఇచ్చి ఆ 7 గ్రామాల్లో నాకు మొన్న 15,000 మెజార్టీ వచ్చింది అధ్యక్ష. వాళ్ళందరూ మన కూటమి పార్టీకి సంబంధించిన కుటుంబాలు. వాళ్ళందరూ ఇప్పుడు ఓ పక్క P4 అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ పేద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే ఉన్న ఉపాధి తీస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను చివరగా ఒక్క మాట మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాలకి 12 కోట్లకి జెన్కో వాళ్ళు టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో బూడిద చెరువుకి పిలిచిన టెండరు 2,80,00,000. కేవలం నేను దాని గురించే మాట్లాడుతా ఉన్నా. 9 కోట్ల రూపాయలు ఏమైతే ఉందో అది లోపల ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇస్తారో వాళ్ళకే ఇచ్చుకోమనండి. కానీ బూడిద చెరువులోంచి ఇచ్చేది కనుక వాళ్ళ పొట్ట కొడితే మనకి ఇది రాజకీయంగా కావచ్చు, స్థానికంగా కావచ్చు తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి అధ్యక్ష. నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ మంత్రి గారిని కోరేది ఏంటంటే స్థానికులకి కష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఏమైతే ఆ 2,80,00,000 మీకు గనక అది తొలగించడం కష్టమైతే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, ఆ 2,80,00,000 నా జేబులోంచి నేను డబ్బులు కడతాను. స్థానికులను మటుకు ఉచితంగా బూడిద తీసుకెళ్లేటట్టుగా చేయండి అధ్యక్ష. లేకపోతే ఇది మన ప్రభుత్వానికి, పార్టీకి అందరికీ చెడ్డ పేరు వస్తుంది, తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, స్థానికంగా ఉద్యమాలు చెలరేగుతాయి, చాలా ఇబ్బంది జరుగుతుందని సభాముఖంగా మంత్రి గారికి తెలియజేస్తూ వారిని మరొక్కసారి ఇది వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు మీరు క్వశ్చన్ అడిగినట్టు లేదు, ఆన్సర్ ఇచ్చినట్టు ఉంది. చెప్పాల్సి ఉంది మినిషి గారు. ఎమ్మెల్యే స్పీకర్ సార్, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ స్థానికులు ఆ పవర్ ప్లాంట్కి సంబంధించిన ఉపాధి ఏ విధంగా కూడా నష్టం లేకుండా చేస్తాం సార్ మొదటగా. రెండోది సభ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్, దాంట్లో NTPS మరియు చుట్టుపక్కల పరిశ్రమలు రావడం వల్ల, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో పరిశ్రమలు రావడం వల్ల పొల్యూషన్ దోహదపడుతుంది సార్. అక్కడ 7 గ్రామాల ప్రజలకి కొంతమేరకు పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నమాట గుర్తించాం సార్. మనం ఏపీ పొల్యూషన్ అధికారులు NTPS పరిసరాల ప్రాంతాల్లో 3 చోట్ల ఇప్పుడు పొల్యూషన్ స్టేషన్స్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నాం సార్. అక్కడ పొల్యూషన్కి గల కారణాలు కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 30-40 సంవత్సరాల క్రితం కట్టిన 6 యూనిట్లు, 210x6 యూనిట్లు 1260 మెగావాట్లు ఉంది సార్. అక్కడ అవన్నీ కూడా పాతబడిపోయినాయి. వారికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2030 దాకా వాటిని పనిచేసుకోవడానికి అనుమతి ఇచ్చింది సార్. దాన్ని అన్నింటిని కూడా రిపేర్ చేయించి దానికి ఏ విధమైన కాలుష్యం నియంత్రణ మండలి సలహా సూచనల మేరకే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా కోల్లో యాష్ కంటెంట్ ఉండటం ఒకటి, పాండ్ యాష్ని అన్ఆర్గనైజ్డ్గా ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల, అదేవిధంగా పాండ్ యాష్ ఇల్లీగల్ డంప్స్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ విధంగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్ లైన్స్ ప్రకారం యాష్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి టెండరింగ్ ఏజెన్సీని ఫైనల్ చేశాం సార్.
ఫ్లై యాష్ని గాలిలో వెళ్లకుండా ఈఎస్పీని తద్వారా స్ట్రెంథనింగ్ చేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ షెడ్లు 1,00,000 టన్నులకు సంబంధించి షెడ్ నిర్మాణం చేస్తా ఉన్నాం. గతంలో కోల్ అంతా బయటపడేసి ఉండేది, దాన్ని తడిసినప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు పొల్యూట్ అయ్యి, దానికి కాకుండా షెడ్ ఒకటి 1,00,000 టన్నులతో షెడ్ ఏర్పాటు చేసి అంతా కోల్డ్ని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. ఇంజనీర్స్ పర్యవేక్షణలో యాష్ ప్లాంట్ స్ట్రెంథనింగ్ చేయడానికి కోసం, యాష్ని డిస్పోజ్ చేయడం కోసం, యాష్ స్పిల్ అయిపోతూ ఉంటుంది సార్. అక్కడంతా ప్రాంతం అంతా కూడా చెల్లా చెదిరైపోయి యాష్ అంతా పడి పొల్యూషన్ ఉంటుంది. ఇవన్నింటినీ వాటరింగ్ చేయడం కోసం ఎఫ్యూలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటిని శుద్ధి చేసి బయటికి కాలువల ద్వారా నీటిని బయటకు వదలడం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచనల మేరకు దాదాపు ఇప్పటిదాకా 50 కోట్లు ఖర్చు పెట్టాం. మిగతా అన్ని కూడా ఇందాక లేట్గా పనులు జరుగుతాయి అన్నారు, స్పీడ్గా ఖర్చు పెట్టేసి తొందరలోనే చేస్తాం సార్. అదిగాక 6x210 ప్లాంట్ని రెన్యువేషన్ అండ్ మోడర్నైజేషన్ కింద కొద్దిగా మళ్ళీ 2030 దాకా నడుపుకోవడం కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్. దాని మీద ఎఫిషియన్స్గా ప్రజలకు ఏ విధమైన పొల్యూషన్ బారి పడకుండా ఉండటం కోసం వీటి మీద ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజులు ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాం సార్. పొల్యూషన్ బారిన పడిన గ్రామస్తులకి మెడికల్ మొబైల్స్ ద్వారా, ఈ మధ్య కొత్తగా మెడికల్ మొబైల్స్ ద్వారా ఆ మొబైల్ యూనిట్లే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు జరిగినా సరే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి కానీ ఏదైనా సరే అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సార్. విలేజర్స్కి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, దాదాపు ఆ ప్లాంట్ మీద ఆధారపడి కొన్ని వందల మంది ట్రక్కులు కొనుక్కొని ఈ టెండర్ ఇవ్వటం వల్ల ఉపాధి కోల్పోతారేమో అని చెప్పి ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు సార్. ఏ ఒక్కరికి కూడా ఉపాధి కోల్పోనే అవకాశం మేము ఇవ్వం సార్. విలేజర్స్కి లైవ్లీవుడ్ కోసం వాళ్ళు తీసుకొచ్చిన ట్రక్కులకి ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా ప్రయారిటీ పద్ధతిలో తీసుకొని ఉపాధి కలిగిస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్. ఈ ప్లాంట్ ఎఫిషియన్సీగా రన్ చేసేదానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన సూచనల మేరకే ఈ ప్లాంట్ రన్ చేస్తాం. అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా నాణ్యంగా పొల్యూషన్, విపరీతంగా పొల్యూషన్ వస్తే కనుక ఇబ్బంది పడతారు ప్రజలు అనే దానికోసం ఒక టెండరింగ్ సిస్టమ్ తీసుకొచ్చి యాష్ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలి. యాష్ని ఈ మధ్యకాలంలో మన రోడ్లు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున మనకి అమరావతి లాంటి ప్రాంతాల్లో రోడ్లు కూడా జరుగుతున్నాయి. ఆ యాష్ని కూడా ఫాస్ట్గా డిస్పోజ్ చేస్తున్నాం. దాదాపు ప్లాంట్ నిన్న కొన్ని సంవత్సరాల నుంచి యాష్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ మెథడ్లో క్లీనప్ స్టార్ట్ చేయడం కోసం, ఆ ప్లాంట్ నాణ్యమైన విద్యుత్ తయారు చేయడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం అని చెప్పి సభ ద్వారా మీ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మినిస్టర్ గారు, వారు అడిగిన దాంట్లో ఉపాధి పోకుండా లేకుండా అంటే నాకు కూడా తెలిసే ఏరియా చాలామంది ఉపాధి కోసం ఉన్నారు. ఉపాధి పోకుండా చూడండి సార్. తప్పకుండా వాళ్ళు అడిగిన దాని ప్రకారం ఏ విధమైన ఉపాధి పోకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం సార్.